స్ట్రీట్ పెట్స్కు వీధి కుక్కల గురించి బయట వీధి కుక్కలకి ఫుడ్ పెట్టద్దు, వాటిని సింప్లీ అవాయిడ్ చేయండి అని కొంతమంది అంటుంటే, మీరేమో వాటిని చాలా ప్యాంపర్ చేస్తూ వాటి కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్యాంపర్ చేయను, రెస్క్యూ చేస్తాను. నిన్న ఎంజాయ్ పెట్టుకున్నాను. అయిపోయిందని అంజలి, మనము మనుషులుగా ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కలియుగం. ఐ థింక్ వీఆర్ బికమింగ్ వెరీ సెల్ఫిష్. నేను నా లైఫ్ నా బ్రతుకు. మనం ఇప్పుడు స్పారోస్ లేవు వీఆర్ ఆల్ కంప్లైనింగ్. అవును, ఇప్పుడు కుక్కలు ఉంటాయి. ఈవెన్ నా ఇఫ్ యూ గో టు జూబ్లీ హిల్స్ ఒక గచ్చిబౌలి, మనకి ఆవులు ఏం కనిపించదు రోడ్లో. ముందు మన చిన్నప్పుడు గుర్తు తెచ్చుకో, రోడ్లో వెళ్తే ఒక ఆవుల బ్యాచ్ ఉండేది, రోడ్ మీద కూర్చునేది, కుక్కలు వెళ్ళేది, వన్ నాట్ ఎక్కడ ఒక మేక వచ్చేది, ఏదో ఒకటి కాకి, ఒక స్పారోస్. Now we have become very clinical and very clean environment మనకి కావాలి from animals. మిగతా చెత్త అవి తోడు that we don't even want to talk about the amount of littering, especially Indians do. We don't have a social sense. ఆ కుక్కలు ఉండకూడదు, కుక్కలు కరుస్తున్నాయి. Today the number of accidents that happens by bikes and cars, almost 1 lakh people die. Are we stopping cars and bikes? We don't stop. బట్ కానీ ఒక కుక్క కరిచింది నిజంగా, ఎవరు ఏ ఇంటి ఆ బిడ్డ పోయి ఉంటే ఆ పెయిన్ మనకి వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ పెయిన్. బట్ ఒక్క కుక్క తప్పు చేసింది, దానికి అన్ని కుక్కల్ని మీరు శిక్ష ఇస్తున్నారు.